మోదీ గారు అనేక సార్లు నన్ను కలిశారు, నేను ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళాను, తప్పే ఉంది. అమిత్ షా గారు అనేక సార్లు నన్ను నేను ఆయన ఇంటికి వెళ్ళాను, తప్పే ఉంది. పాల్గారు ఇంటికి వెళ్ళడం తప్పలేదు కదా. పాల్గారు మీ దగ్గర అంటే ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ లక్షల కోట్ల డబ్బులు తీసుకురావడానికి ప్లాన్స్ ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పారా? చెప్పండి. తమ్ముడు చాలా అద్భుతంగా ఎప్పటి నుంచో నా ఫాలోవర్ కనుక, ఈరోజు కాదు కదా, 30 సంవత్సరాల నుంచి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అటెండ్ అయ్యారు, జిమ్ఖానా గ్రౌండ్స్లో 92 నవంబర్లో. సో ఈ హ్యాస్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐ ఆల్సో హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి. నేను తమ్ముడు నువ్వు అంటాను పర్సనల్గా అయితే, కానీ వీడియోలో చూడండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అన్నారు. మీరు చెప్పారు, మీరు సలహాలు ఇచ్చారు ఆయనకి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, డబ్బులు ఎట్లా తీసుకురావాలి. అలా కాదు, ఒప్పుకున్నాం. ఆయన వీడియో చేశారు, ఆ వీడియో ఇస్తే బాగుంటుంది. 20 సెకండ్స్ నా పక్కన కూర్చొనే సెక్రటరేట్లోనే ఆయనే వీడియో చేశారు. ఐ ఆమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ బిలియనీర్స్ వరల్డ్ లీడర్స్ సమిట్ ఆర్గనైజ్డ్ బై డాక్టర్ కేఏ పాల్ అని. ఆ తర్వాత ఆయనకు ప్రెస్లో వచ్చిందట. అందులో ఆయన ఎంత కష్టపడుతున్నారండి, ఆయన ముఖం చూస్తే జాలేస్తుంది. ఇలా పట్టుకొని ప్రేయర్ చేశాను. లైఫ్ ఈజ్ హెల్. ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా తీసేద్దామని ప్రయత్నాలు ఉన్నారు. అందులో గట్టిగా నలుగురు, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చా, ఆయన ముందే వార్నింగ్ ఇచ్చా, ఆయన లేనప్పుడు వార్నింగ్ ఇచ్చా, అసెంబ్లీలో వారికి ఇచ్చా. నలుగురు ఎవరండి చెప్పాను మీడియాలో, ఇంకెందుకు వాళ్ళ గురించి మాట్లాడు. నాకు కూడా ఆర్టీవీ ప్రేక్షకులకు చెప్పండి, మీ నోటితో చెప్తే ఇందాను ఎవరా నలుగురు. అలా కాదు, భయపడతామని కాదు. బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. ఇంకొక ఆయన పేరు నేను చెప్పను, చెప్పకూడదు కనుక. మీ ఫ్రెండా? నలుగురు ముఖ్యమంత్రి, అందులో 10 మంది ఉన్నారు యాక్చువల్గా. అందులో 4 అయితే 3 అయితే ఏకనాథ్ సిండాయి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక ఆయన 14 మందితో, ఒక ఆయన 22 మందితో, ఇలాగ ఆల్రెడీ రాష్ట్రాన్ని కూలగొడుతున్నారని వార్నింగ్ ఇచ్చా. మీరు ఆ మీడియాలో చూసి ఉంటారు. అది ఆయన నేను అక్టోబర్ 2ని సమిట్ పెడుతున్నాం హైదరాబాద్లో. దానికి ఆయన ఇంకా లెటర్ ఇవ్వలేదు కానీ వీడియో ఇచ్చారు. ఆయన నేను మే లాస్ట్ వీక్ నుంచి విదేశాలు తిరుగుతున్నాం. నేను ఆయనకి చెప్పాను, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆయనకి ఎవరు తెలియదు, నాకు తెలియని వాళ్ళు లేరు ప్రపంచంలో 2700 బిలియనర్లు ఇంక్లూడింగ్ అదానీ అంబానీలు నాకు తెలుసు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంబానీ, ధీరుభాయ్ అంబానీయే నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు 10 లక్షల మంది మీటింగ్ పెడితే ముంబైలో. సో వీళ్ళందరూ నాకు పరిచయాలు కనుక మీ అందరికీ తెలుసు కదా. ఈ హైదరాబాద్ 100 మందిని తీసుకొచ్చాను. అందుకే డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అని గూగుల్ చేసుకోండి, లేదా డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అనండి. ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, కేసీఆర్ గారు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నారు నా గురించి. ఇంతమంది తెలిసినప్పుడు దేశ ప్రధాని దేశాన్ని సంరక్షించవచ్చు కదా, కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నారట. ముందు నేను విశాఖపట్నం ఎంపీ అయితే పార్లమెంట్కి నేను వెళ్తే అక్కడున్న 25 పార్టీలు అరే బాబు కొంచెం శాంతిగా ఉండండి అని యువతల రాహుల్ గాంధీని, యువతల నరేంద్ర మోదీ గారిని, అక్కడ మమతా బెనర్జీని, అక్కడ మాయావతిని, అఖిలేష్ యాదవ్ని, ఒకవేళ ఎంపీ క్యాండిడేట్లైన స్టాలిన్ క్యాండిడేట్స్ని, వీళ్ళందరూ 2022 అది కూడా చెప్పేలా జూలై 9th ఢిల్లీలో మమ్మల్ని కలిసిన వాళ్ళే అన్ని ఫోటోలు ఉన్నాయి. మరి 2022 మంది ఎంపీలు 2022 2012 కాదు నేను చెప్తుంది, లెస్ దెన్ 18 months ago, 2 years ago. ఆల్ దీస్ లీడర్స్ వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను. స్టాలిన్ ఇంటికి వెళ్ళా, కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళా, అన్నాడు సంగ్మా ఇంటికి వెళ్ళా, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళా. నేను ఇప్పుడు ఒకప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళేవాడిని. 200 మంది ఇప్పుడు నేను ముఖ్యమంత్రులు ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? దేశం కొరకు, దేశం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు. రైట్ క్వశ్చన్. సరే మీకు 211 మంది 210 మంది అంటున్నారు మీరు. సరే పార్లమెంట్ నుంచి కాకుండా కనీసం ఎస్ ఆయన ఇంత క్యాపబుల్ పర్సన్ రాజ్యసభకు పంపించవచ్చు కదని చెప్పి ఒక్క పార్టీ కనిపించలేదా? దాదాపు సీరియస్గా 5 పార్టీలు నాకు రాజ్యసభ ఆఫర్ చేశారు. 2005 జూలై 10ని చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేశారు. వంగా గీత నాకు ఫోన్ కనెక్ట్ చేసింది. మా బ్రదర్ ఉంటుండగా వాషింగ్టన్ డీసీలో 11 మంది అడుగుతున్నారు మీరెందుకు రాజ్యసభ తీసుకోకూడదని. థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ అన్నాను. 2012 మే 2ని
అహ్మద్ పటేల్ గారు 9 గంటలు నన్ను కలిసి 2012 మే 2 ఎందుకు పాల్ గారు wait, పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు రాజ్యసభకు ఎందుకు తీసుకోవట్లేదు? రాజ్యసభ ఆఫర్ ఇచ్చి ఫారిన్ మినిస్టర్ అవ్వమన్నారు. కాంగ్రెస్ పాలసీస్తో ఐ డోంట్ వాంట్ అన్నాను. 2014 15 Stop right there. Stop right there. Stop right there. You can't take my punches. Stop right there. Let me complete the third point. Let me complete third point. Wait. కాదు, నన్ను కంప్లీట్ చేయనివ్వాలి. Wait. Let me come to the third point. 2014 15 16 జూలై 9 వరకు నా మిత్రులు, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ టుడే అమిత్ జీ వాజ్ ద బీజేపీ ప్రెసిడెంట్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రూపాలాజీ, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏనుగుల పెద్దిరెడ్డి టిఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ టీడీపీ, ఇప్పుడు కరీంనగర్ అనుకుంటా, ఇన్ హిజ్ ప్రెజెన్స్ ఏనుగుల పెద్దిరెడ్డి గారు ఉన్నారు, పరుషోత్తం రూపాలా గారు నా మిత్రులు, నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఉన్నారు, అమిత్ షా గారు అన్నారు. 5 ఉంటుండగా మీరు రాజ్యసభ ప్రెసిడెంట్ కోటాలో తీసుకొని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ అఫైర్స్ తీసుకోండి అన్నారు. ఆలోచించాను, 2 days టైం అడిగాను, హోటల్కి వెళ్ళాను, ప్రేయర్ చేశాను, మరలా